హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఒకప్పుడు కొత్త సినిమా వస్తే థియేటర్లు జాతరను తలపించేవి. ఇప్పుడు అలా కాదు. హిట్ టాక్ వస్తేనే టాకీస్లు కళకళలాడుతున్నాయి. కొత్త మూవీ థియేటర్లో దిగిపోగానే ప్రేక్షకులు టపీమని వాలిపోవడం లేదు. పోస్టర్లను చూసి జనాలు థియేటర్లకు వచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. అందుకే ఆడియన్స్ ని రప్పించేందుకు హీరోలు కొత్త స్ట్రాటజీలు అప్లై చేస్తున్నారు. ఒక్కో డైరెక్టర్ ఒక్కో ఫార్ములా ఫాలో అవుతున్నారు. సినిమాకు పబ్లిసిటీ పెంచేందుకు నానా తంటాలు పడుతున్నారు. మరి ఆ హీరోల ఫార్ములా వర్కౌట్ అవుతుందా? సినిమాలు ఎవరైనా తీస్తారు, కానీ ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పించిన వారే సక్సెస్ కొట్టినట్లు. థియేటర్స్ కు జనాలు క్యూ కట్టాలి అంటే సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి, కావాల్సినంత పబ్లిసిటీ పెంచాలి. అప్పుడు కానీ ప్రేక్షకులు థియేటర్ల వైపు కదలడం లేదు. అందుకే హీరోలు వెరైటీ ప్రమోషన్స్ బాట పట్టారు. తాజాగా నేచురల్ స్టార్ నాని ఓ మైండ్ గేమ్ అప్లై చేశారు. నాని తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై కోర్ట్ అనే సినిమాను తీశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని ప్రమోషన్స్ కోసం కొత్త దారిని ఎంచుకున్నారు. కోర్ట్ కథ అందరూ చూడాల్సిన సినిమా అంటూ చెప్పుకొచ్చారు. అంతటికీ ఆగకుండా కోర్ట్ సినిమా నచ్చకపోతే తన నెక్స్ట్ మూవీ హిట్ 3 చూడొద్దన్నారు నాని. సినిమా బాగుంటే నాని చెప్పినా చెప్పకున్నా మౌత్ టాక్ తో జనాలు థియేటర్లకు క్యూ కడతారు. ఈ విషయం నానికి సైతం తెలియంది కాదు. బలమైన ఓపెనింగ్ తీసుకురావడమే లక్ష్యంగా నాని ఈ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఇదే స్ట్రాటజీని అప్లై చేశాడు. కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా సినిమా మార్చి 14న ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీస్తున్నాయి. దిల్ రూబా సినిమాకి మీ లవర్ తో పాటు మీ ఎక్స్ తో కలిసి రండి అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సినిమాపై యూత్ లో మైనస్ పెంచడానికి కిరణ్ అబ్బవరం స్ట్రాటజీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. కొందరు హీరోలు కామెంట్స్ తో సినిమాకు హైప్ తీసుకొస్తూ ఉంటే మరికొందరు మాత్రం వెరైటీ ప్రమోషన్స్ తో చెలరేగిపోతున్నారు. సంక్రాంతికి వస్తున్న టీం చేసిన ఫన్నీ స్కిట్ సినిమా సక్సెస్ కి ఎంత బూస్ట్ ఇచ్చాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాను రాబిల్హుడ్ టీం ఫాలో అవుతుంది. దర్శకుడు వెంకీ కుడుములతో చేసిన ఫన్నీ వీడియోను హీరో నితిన్ షేర్ చేశాడు. ఆ వీడియోలో వెంకీ కుడుముల ప్రమోషన్స్ స్టార్ట్ చేద్దామంటూ నితిన్ ని వెంటపడుతూ ఉన్నాడు. ఆయన టార్చర్ భరించలేక సరే ప్రమోషన్స్ మొదలు పెడదామంటూ నితిన్ మొత్తానికి సినిమా ప్రమోషన్స్ మరింత స్పీడ్ గా చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. ఈ మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతుంది. దీంతో జనాలను థియేటర్స్ కు రప్పించేందుకు ప్రమోషన్ స్కిట్లను గట్టిగానే ప్లాన్ చేసింది మూవీ టీం. గత నెలలో రిలీజ్ అయిన మజాకా మూవీ కూడా డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేశారు. రాములమ్మ పాట షూటింగ్ ను లైవ్ ద్వారా ప్రేక్షకులను చూపించారు. పాట మేకింగ్ టైంలో నటీనటులు ఏ విధంగా వర్క్ చేస్తారో చూపించారు. ఇలా చాలా మంది హీరోలు డైరెక్టర్లు ఆడియన్స్ ని థియేటర్స్ కు రప్పించేందుకు కొత్త ఫార్ములాస్ ను అప్లై చేస్తున్నారు. అయితే ఎన్ని ప్లాన్లు వేసినా ఎంత స్ట్రాటజీ వాడినా సినిమాకి కథే హీరో. కంటెంట్ ఖతర్నాక్ గా ఉంటే ప్రేక్షకులే గుంపులుగా థియేటర్లకు కదిలి వస్తారు. ఇదే వాస్తవమని ఎన్నో సినిమాల కథలే ప్రూవ్ చేశాయి. మాస్ మహారాజా రవితేజకు ధమాకా తర్వాత సరైన హిట్ పడలేదు. మిస్టర్ బచ్చన్ మూవీ కూడా రవితేజ ఆశలపై నీళ్లు చల్లింది. ఈసారి రవితేజ పక్కా ప్లాన్ తో వస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతరకి సై అంటున్నాడు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ మిస్ అయ్యే ఛాన్సే లేదంటున్నాడు. మరి మాస్ రాజా ఫ్యాన్స్ ఆకలి మాస్ జాతర తీరుస్తుందా? టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో మోస్ట్ ఎనర్జెటిక్ హీరో మాస్ మహారాజ్ రవితేజ. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. అయితే రవితేజ ఇప్పుడు హీరోగా నటిస్తున్న అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే మాస్ జాతర. డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తర్వాత దాదాపు టాకీ పార్ట్ అంతా పూర్తి చేయనున్నట్టుగా తెలుస్తుంది. రవితేజలోని ఎనర్జీని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటూ ఈ సినిమా చేస్తున్నారట. ధమాకా తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తూ ఉంటే బేమ్ సిస్రోలియో సంగీతం అందించడం సినిమాపై స్పెషల్ బజ్ ను క్రియేట్ చేసింది. రవితేజ ఫ్యాన్స్ ఈ మధ్య మిస్ అవుతున్న కామెడీ మాస్ మిక్స్ చేసి ఈ మాస్ జాతర సినిమాలో పెడుతున్నారట. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కు తగ్గట్టుగానే రవితేజను పూర్తిగా మాస్ యాక్షన్ కోణంలోనే చూపించారు. మొత్తానికి ఈ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో రవితేజ కెరియర్ లో మాస్ హిట్ ఈడియట్ సినిమా నుంచి చూపులతో గుచ్చి సాంగ్ ను రీమేక్ చేస్తున్నారంటూ రూమర్స్ వినిపించాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. మాస్ జాతర తర్వాత మరో సినిమాను లైనప్ లో పెట్టారు రవితేజ. నేను శైలజ, చిత్రలహరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుందని గాసిప్ మొదలైంది. హీరోయిన్ ను ఎంపిక చేయడమే పనిలో ఉన్నారట దర్శకుడు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని దర్శకుడు ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ సమ్మర్ లో మాస్ జాతరతో రానున్న రవితేజ సంక్రాంతికి మరో జాతరకి రెడీ అవుతున్నాడన్నమాట. సిద్ధు జొన్నలగడ్డ టైం బాగుంది. చిన్న సినిమాలతో పెద్ద హిట్లు కొడుతున్నాడు. డీజే టిల్లు స్క్వేర్ సినిమాలు సిద్ధుని స్టార్ బాయ్ గా మార్చేశాయి. ఇప్పుడు జాక్ అవతారం ఎత్తాడు మనోడు. సిద్ధు లాంటి కిర్రాక్ కుర్రాడితో బొమ్మరిల్లు భాస్కర్ సినిమా అంటేనే క్యూరియాసిటీ పీక్స్ లోకి వెళ్ళింది. మరి జాక్ నిజంగానే కిర్రాక్ పుట్టిస్తాడా? లెట్స్ వాచ్. టాలీవుడ్ లో మోత మోగించిన డీజే టిల్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి జోరు మీదున్నాడు. జాక్ కొంచెం క్రాక్ అని కిర్రాక్ పుట్టించడానికి వస్తున్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై యూత్ లో ఇప్పటికే క్రాక్ హైప్ క్రియేట్ అయింది. సిద్ధు క్యారెక్టర్ చాలా టిపికల్ గా ఉంటుందని ఈ మూవీ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. సిద్ధు కామెడీ టైమింగ్, నరేష్ ఫ్రస్ట్రేషన్, వైష్ణవి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఈ టీజర్ సరదాగా నడిచిపోయింది. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా జాక్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పాబ్లో నెరుడా అంటూ హుషారుగా సాగే ఈ ఫస్ట్ సింగిల్ కు వనమాలి లిరిక్స్ అందించారు. ఈ పాటలో అచ్చు రాజమణి బాణి ఎంతో క్యాచీగా ఉంది. ఇక జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మరింత అట్రాక్షన్ గా నిలిచింది. కలర్ఫుల్ గా కనిపించే ఈ పాటకు బెన్నీ దయాల్ వాయిస్ అద్భుతంగా సెట్ అయింది. సిద్ధు నుంచి ఎనర్జెటిక్ సాంగ్ రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు సిద్ధుతో కలిసి ఓ మ్యాజిక్ చేయబోతున్నాడు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఏదో కొత్త పాయింట్ ను డైరెక్టర్ టచ్ చేశాడని టీజర్ చూస్తే అర్థమవుతుంది. పాబ్లో నెరుడా అనే ఓ కొత్త సైంటిఫిక్ పదాన్ని పరిచయం చేశారు డైరెక్టర్. బహుశా ఈ పదానికి హీరో క్యారెక్టరైజేషన్ కి లింక్ ఉండుంటుంది. మొత్తానికి బొమ్మరిల్లు భాస్కర్ గమ్మత్తైన కథ ఎంచుకున్నాడు. మరోవైపు ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా టాలీవుడ్ బేబీ వైష్ణవి చైతన్య నటిస్తుంది. బేబీ మూవీలో వైష్ణవి స్పీడ్, డీజే టిల్లులో సిద్ధు జోరు ఎంత మెస్మరైజ్ చేసిందో తెలిసిందే. ఇక ఈ ఇద్దరు జత కడితే జాతరే అంటున్నారు ఫ్యాన్స్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. హీరోలు ప్రొడ్యూసర్లుగా మారడం కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల నుంచి ఇది కనిపిస్తూనే ఉంది. ఈ మధ్య ఈ ట్రెండ్ ఇంకాస్త ఊపందుకుంది. స్టార్ హీరోలతో పాటు పలువురు కుర్ర హీరోలు సైతం సొంత నిర్మాణ సంస్థలు ఓపెన్ చేశారు. యంగ్ హీరోలు కూడా ప్రొడ్యూసర్ల అవతారం ఎత్తి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందిస్తున్నారు. మరి నిర్మాతలుగా టర్న్ తీసుకున్న స్టార్స్ ఎవరో మీరే చూడండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి మూవీ కోసం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కొనిదెల ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి చిరుతో ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి సినిమాల్ని నిర్మించారు. అయితే ఇన్నాళ్ళు తన తండ్రి చిత్రాలకే నిర్మాతగా వ్యవహరించిన చరణ్ తొలిసారి ఓ బయట హీరోని పెట్టి సినిమా తీస్తున్నారు. నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. రామ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని స్వయంగా నిర్మిస్తున్నారు రామ్ చరణ్. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాదే తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఓవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా వరుసగా సినిమాలతో జోరు చూపిస్తున్నారు నేచురల్ స్టార్ నాని. ఆయన ఇప్పటికే ఆ హిట్ 2 సినిమాలు చేసి నిర్మాతగా మెప్పించారు. ఇప్పుడు హిట్ 3 సినిమాకు కూడా తన నిర్మాణంలోనే తీస్తున్నారు. అలాగే ప్రియదర్శి హీరోగా కోర్ట్ అనే మూవీని కూడా నిర్మించారు నాని. ఈ మూవీ ఈ నెల 14న రిలీజ్ కానుంది. మరోవైపు నాని ఏకంగా తన అభిమాన హీరో చిరంజీవి సినిమాని నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో చిరు మూవీ ఉంటుందని లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో అనౌన్స్ చేశారు. హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కుంటున్నాడంటూ ప్రీలుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వాంబర మూవీతో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ అనిల్ రావిపూడికి డేట్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. తర్వాత బాబీ కొల్లీకి కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ కి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. కళ్యాణ్ రామ్ ఎప్పటి నుంచో నిర్మాతగాను సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది దేవరాతో నిర్మాతగా మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు తన సొంత సంస్థలో ఎన్టీఆర్ నీల్ తో పాటు బింబిసారా ప్రీక్వెల్ ప్రాజెక్టులు చేస్తున్నారు. వీటిలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ల చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇలా యంగ్ హీరోలు నిర్మాతలుగా మారడంతో మంచి స్టోరీలు ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాయి. హీరో రానాకు మంచి అభిరుచి గల నిర్మాతగా స్పెషల్ క్రేజ్ ఉంది. ఆయన సమర్పణలో వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం, కృష్ణ అండ్ హిజ్ లీలా, 777 చార్లీ, కీడా కోలా
35 చిన్న కథ కాదు లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు ఆయన నిర్మాణంలో 3 సినిమాలు రెడీ అవుతున్నాయి. వాటిలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ కాంతా కూడా ఉంది. సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దుల్కర్ కూడా ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఇదే కాకుండా విశ్వదేవ్ రాచకొండ డార్క్ చాక్లెట్, ప్రియదర్శి నటిస్తున్న ప్రేమంటే సినిమాలు రానా సమర్పణలోనే రానున్నాయి. థండేల్ థియేటర్స్ రన్ ఫినిష్, జటాధరాలో బాలీవుడ్ బ్యూటీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన తండేల్ మూవీ థియేటర్స్ లో రన్ ని పూర్తి చేసుకుంది. నెల రోజుల్లో తండేల్ ఫైనల్ వసూలును మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఓవరాల్ గా 115 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. మరోవైపు ఓటీటీలో కూడా తండేల్ మూవీకి మంచి ఆదరణ వస్తుంది. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చావా తెలుగు వర్షన్ లోనూ అదే దూకుడు ప్రదర్శిస్తుంది. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ముందు నుంచి ఉండడంతో డీసెంట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకుంటుంది. చావా ఫస్ట్ డే తెలుగు బాక్సాఫీస్ దగ్గర దాదాపు 3 కోట్ల వసూలు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా ఇంచుమించు అదే రేంజ్ లో వసూలు రాబట్టింది. మరో బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీగా ఉంది. హీరో సుధీర్ బాబు కెరియర్ లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం జటాధర. ఇక ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సింహ కీలక పాత్రలో నటించబోతున్నట్లు స్పెషల్ పోస్టర్ వెల్లడించారు మూవీ మేకర్స్. కొన్నాళ్ల క్రితం ఆహాలో సూపర్ హిట్ అయిన 3 రోజెస్ వెబ్ సిరీస్ ఇప్పుడు సెకండ్ సీజన్ వచ్చేస్తుంది. పాయల్ రాజ్పుత్, పూర్లా, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన 3 రోజెస్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఉమెన్స్ డే సందర్భంగా 3 రోజెస్ సెకండ్ సీజన్ వస్తుందని స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇక తాజాగా విడుదలైన టీజర్ లో వైవా, హర్ష, ఈషా రెబ్బా కామెడీ మరోసారి అదిరిపోయింది. అలాగే ఈ సిరీస్ లో మరో 2 కొత్త పాత్రలు రాబోతున్నాయని క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ ఇద్దరు ఎవరు అనేది సీక్రెట్ గా ఉంచారు మేకర్స్. రాయ్ ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం నిర్మాణంలో రాకేష్ శర్మన్ తెరకెక్కించిన చిత్రం కర్మస్థలం. ఇక ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కి విజయ్ శంకర్ గెస్ట్ గా హాజరయ్యారు. సత్య రాజేష్, శ్రవణ్, కాలకయ్య ప్రభాకర్ ప్రధాన పాత్రలో వస్తున్న మూవీ పాడేరు 12వ మైలు. ఎన్కే డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో సుహానా హీరోయిన్ గా నటిస్తుంది. మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టుక్ టుక్ మూవీ టీం ప్రమోషన్ విషయంలో సరికొత్త ప్రయోగం చేసింది. తొలిసారిగా భారతీయ సినిమా చరిత్రలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఓ పాటను షూట్ చేశారు. టుక్ టుక్ సినిమాలో ఏలా అలా తీపి కోరే పూల తోట అంటూ సాగే పాట విజువల్స్ ఏఐ టెక్నాలజీస్ తో రూపొందించారు. సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వి మేఘన, నిహాల్ నటిస్తున్నారు. సో ఇవి వాటి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.